హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన రెమెడీ చెప్పబోతున్నాను. దేనికోసం అంటే మీ మనీ ఎవరి దగ్గరైనా స్టక్ అయిపోయినా, లేదంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మీ మనీ రాకపోయినా, లేదా ఇంక సంథింగ్ ఎక్కడైనా ఎవరి దగ్గరైనా మీ మనీ స్టక్ అయిపోయినా, ఇప్పుడు నేను ఒక సింపుల్ రెమెడీ మీకోసం చెప్తాను. ఈ రెమెడీ చెయ్యండి, పూర్తి నమ్మకంతో చేయండి. తప్పకుండా ఎవరి దగ్గర నుంచి అయితే మీ మనీ రావాలి అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఆ మనీ రిలీజ్ అవుతుంది. మీ దగ్గరికి మీ మనీ తొందరగా తిరిగి వచ్చేస్తుంది. కాకపోతే నమ్మకంతో చెయ్యాలి, పూర్తి ఫోకస్ పెట్టి చెయ్యాలి. అప్పుడే ఈ రెమెడీ వర్కౌట్ అవుతుంది. అయితే రెమెడీ ఏంటో తెలుసుకుందామా? అయితే ఈ రెమెడీ చేయడానికి కావలసినవి ధనియాలు, అంటే చిన్న గుప్పెడు ధనియాలు, అలాగే ఒక వైట్ పేపర్, రెడ్ కలర్ పెన్, ఇవి తీసుకుంటే సరిపోతుంది. అయితే ఈ రెమెడీ ఎప్పుడు చేసినా శుక్లపక్షంలో చేస్తే మంచిది. అందుకని శుక్లపక్షంలో ఏదో ఒక రోజు చూసుకుని, ఏ రోజైనా పర్వాలేదు, శుక్లపక్షంలో అయితే బెటర్. శుక్లపక్షంలో ఏదో ఒక రోజు చూసుకుని మీరు ఈ రెమెడీని చేయండి. మనం మనీకి సంబంధించిన పాజిటివ్ రెమెడీస్ ఎప్పుడు చేసినా కూడా శుక్లపక్షంలో చేస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఓకే, అయితే ఈ రెమెడీ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, వైట్ పేపర్ తీసుకుని ఒక రెడ్ కలర్ పెన్ తోటి మీరు ఎవరికైతే మనీ ఇచ్చారో, అంటే ఎవరి దగ్గర నుంచి అయితే మీకు డబ్బులు రావాలో వాళ్ళ పేరుని మాత్రమే రాయండి. వాళ్ళ పూర్తి పేరు, మీకు ఏ పేరు తెలిస్తే ఆ పేరు రాయండి. వాళ్ళ పేరుని మాత్రమే రాయండి, ఇంకేమీ రాయనవసరం లేదు. కేవలం వైట్ పేపర్లో ఒక రెడ్ కలర్ పెన్తో వాళ్ళ నేమ్ మాత్రమే ఒకసారి రాయండి, అంతే. ఆ రాసిన పేపర్ని మీ అరచేతిలో పెట్టుకుని ఆ పేపర్ మీద ధనియాలు పోసేయండి. అంటే ఒక చిన్న గుప్పెడు, మరీ పెద్ద గుప్పెడు అవసరం లేదు, ఒక చిన్న గుప్పెడు ధనియాలు తీసుకోండి. ఆ ధనియాలు పోసేసి చక్కగా యూనివర్స్ని కానీ ఆ ఈశ్వరుణ్ణి కానీ, అంటే మీకు ఏ దైవం అయితే ఇష్టమో ఆ దైవాన్ని ఇలా ప్రార్థన చేయొచ్చు అన్నమాట. నేను కష్టపడి సంపాదించాను ఈ డబ్బుల్ని, ఈ డబ్బులు పలానా వ్యక్తి దగ్గర స్టక్ అయిపోయాయి, దయచేసి ఆ వ్యక్తి దగ్గర నుంచి నా డబ్బులు నాకు చేరేలా చెయ్యి, ఆ మనీ రిలీజ్ అయ్యేలా చెయ్యి అని చెప్పేసి యూనివర్స్ని కానీ మీ ఇష్టదైవాన్ని కానీ ప్రే చేయాలి. మనస్ఫూర్తిగా ప్రే చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, ఆ పేపర్ని అలాగే ఆ ధనియాల్ని ఆ పేపర్తో పొట్లం కట్టేయాలి. పొట్లం కట్టేసి ఇంకెవ్వరితోని చెప్పకుండా, ఏమీ మాట్లాడకుండా, మీరు ఫ్లోయింగ్ రివర్ ఉంటుంది కదా, అంటే కాలువ దగ్గరికి వెళ్ళి ఆ కాలువలో వేసేయండి. పాజిటివ్గా వేసేయండి. ఆ తర్వాత ఇంకా ఎటువంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకోకూడదు. మీరు ఈ రెమెడీ చేసేటప్పుడు మీరు ఎవరికీ చెప్పడం కానీ, అలాగే మీరు ఆ కాలువలో వేసేసి తిరిగి వచ్చేటప్పుడు ఎవరితో అయినా మాట్లాడడం కానీ చెయ్యొద్దు. డైరెక్ట్గా ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ తర్వాత మాట్లాడండి. ఓకే, అయితే ఈ రెమెడీ చేస్తున్నట్టు మీరు ఇంట్లో ఎవ్వరికీ కూడా చెప్పొద్దు. ఎందుకంటే కొన్ని తంత్రాలు ఎవ్వరికీ చెప్పకపోతేనే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కాబట్టి ఎవరికీ చెప్పకుండా ఈ తంత్రాన్ని చేయండి. ఇది ఒక్కసారి చేస్తే సరిపోతుంది, ఏ రోజైనా చెయ్యొచ్చు. కాకపోతే శుక్లపక్షంలో మాత్రమే ఒక రోజుని సెలెక్ట్ చేసుకుని మీరు చేయండి. ముందే చెప్పాను కదా, పూర్తి నమ్మకంతో చేయాలి, ఎటువంటి అనుమానాలు పెట్టుకోకూడదు. ఈ రెమెడీ చేసిన తర్వాత ఆ మనిషి దగ్గర నుంచి డబ్బులు వస్తాయా లేదా అనే అనుమానాలు పెట్టుకోకూడదు. ఇంకా రాలేదేంటి అనే ఆతృత కూడా మనసులో పెట్టుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఎవరికైనా స్టక్ మనీ రిలీజ్ అవ్వాలంటే తప్పకుండా ఈ రెమెడీని పాటించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.